చేస్తారు, ఎప్పుడు చేస్తారు, వాళ్ళు ఇస్తారంటే అంశాలన్నీ కూడా ఇప్పటికీ పూర్తవ్వక వాళ్ళ దగ్గర బడ్జెట్ లేక నన్ను సంపుక తినడానికి సాక్షాత్తు సీఎంఏ మాట్లాడిన తర్వాత దీని మీద డిస్కషన్ కూడా వేస్ట్ అనే పరిస్థితి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక రాజకీయ విశ్లేషకుడిగా రాష్ట్ర పనితీరు విషయంలో కానీ ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు విషయంలో కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా సమస్యలు 32 కీలక అంశాలు ఇవి, అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికీ అసలు వీళ్ళు చేయగలుగుతారా చేయలేరా? మీ అభిప్రాయం ఏంటి? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానంగా గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఒక విషయంలో ఒక సభావేదిక పైన మాట్లాడినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎండ్ యూజర్ ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉన్నారో 10% కనుక నిజంగా చేరుకుంటే ఈ దేశం బాగుపడుతుంది అని అన్నాడు. ఇవాళ ఇదే జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాలు 75 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి పరిపాలనలో వచ్చిన ప్రతి ప్రభుత్వాలు, అది టీడీపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, జనతా పార్టీ వచ్చిందా, ఏమొచ్చిందా అనేది కాదు, ఇవన్నిటి ఒరబడి చూసినప్పుడు అంటే వీళ్ళు మాట్లాడేది చాలా పెద్దగా కనిపిస్తుంది, ఇంప్లిమెంటేషన్లో చాలా చిన్నగా ఉంటుంది. అందుకే 75 సంవత్సరాల చరిత్రలో కూడా ఇప్పటికీ అణగారిన ప్రజలు అట్లాగే ఉన్నారు, ఇప్పటికీ గుడిసెలు అలాగే ఉన్నాయి, ఇప్పటికీ అలాగే రోడ్లు లేవు, ఇప్పటికీ కూడా తాగునీటి వసతి లేదు, ఇప్పటికీ కూడా కనీసం రోడ్డు వ్యవస్థ లేదు, ఇప్పటికి కూడా బాలింతలు అంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళు డెలివరీకి వెళ్ళలేని పరిస్థితుల్లో హత్య కాబడుతున్నారు. అంటే ప్రభుత్వాలు దానికి సంపూర్ణమైన బాధ్యత వహించారు. ఎందుకంటే ఈ 75 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో విషయాలలో మనం కూలంకషంగా ఆలోచించినప్పుడు ఎక్కడో హైదరాబాద్ను చూసుకొని ఎక్కడో బెంగళూరును చూసుకొని ఇదే ప్రపంచము, ఇదే అందాల మేడ, ఇదే అద్దాల మేడ, ఇక ఇదే డల్లాస్, సింగపూర్ అది అని అంటే కాదు. ఇప్పుడు గతంలో గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామానికి దేశానికి అభివృద్ధి వెయ్యి గ్రామాలే పట్టుకోవాలని అన్నప్పుడు అది కేవలం బుక్లో చదువుకోవడానికి బాగుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ జరగట్లేదు. అంటే వీళ్ళు అనుకుంటుండొచ్చు ఏమని, ఒక సీసీ రోడ్లు వేసినంత మాత్రాన, ఓ గుడి కనిపించినంత మాత్రాన, లేకపోతే శ్మశానం ఏటికి కనిపించినంత మాత్రాన, ఓ 100 మొక్కలు కనిపించేసి గార్డెన్ కనిపించేస్తే ఇక గ్రామాలు మొత్తం పటిష్టమైంది అని అనుకోవడం మూర్ఖత్వం. అది ఆ ఆలోచన దిశగా ప్రభుత్వాలు పనిచేయట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్. ఇంత హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అంటున్న దానికి ఈ 32 ప్రధానమైనటువంటి అంశాలు అంటే అది ఈ 32 కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాదండి, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యలు వర్సెస్ అచీవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 3 ఉంటుంది, వారికి ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఆ చిత్తశుద్ధి లేవు. ఇప్పుడు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు, దేనికి ప్రయారిటైజ్ చేస్తున్నారు? అవసరం లేని దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవాళ గత సంవత్సరాల నుండి మా బ్యానర్ నుండి మేము పోటీ చేస్తున్నప్పుడు, లేకపోతే మా బ్యానర్ నుండి మేము ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నప్పుడు ఏం కోరుకుంటున్నారు? గ్రామీణ ప్రాంతం కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ మాకు విద్య ఇవ్వండి, మాకు వైద్యం ఇవ్వండి, మాకు ఉద్యోగం ఇవ్వండి అంటున్నారు. ఈ 3 తప్ప మేము ఏమైనా చేస్తామన్నారు రాబాయ్ అంటారు. ఈ 3 మీరు అడగొద్దు రాబాయ్, మీరు అడుగుతూనే ఉంటారు, మేము చేయము. ఇప్పుడు ఫ్రీ హాస్పిటల్ ఎంత పర్సెంటేజ్ ఉందో మనకు తెలుసు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఉందో మనకు తెలుసు. మొన్నటి వరకు లక్షల నిరుద్యోగులు విద్య చదువుకొని వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ కొండి రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళకి విద్య లేదు. ఇంకేం చేస్తారండి వీళ్ళు? అంటే మీరు ఈ 3 కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తే ఈ ప్రజలు మమ్మల్ని పట్టించుకోరు, మేము నాయకులం కాము, అప్పుడు వాళ్ళు నాయకులు అవుతారు అనే ఉద్దేశంతో వాడు ఎప్పుడు జీవితాంతము చిప్పచేత పట్టుకొని తిరగాలనేటువంటి ఆలోచనలు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అంటే అందులో అధికారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధోరణి ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆలోచన ఇంప్లిమెంటేషన్స్ వాళ్ళ చేతులు ఉంటాయి కాబట్టి పార్టీల క్రమం తగ్గకుండా ఉండాలి, వీళ్ళు బాగుపడకుండా ఉండాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? కేవలం కాంగ్రెస్ గురించే కాదు, అన్ని ప్రభుత్వాలు. అంటే 32 సమస్యలు ప్రయారిటైజ్ చేస్తారు. ప్రయారిటైజ్ చేసినప్పుడు ఆ ప్రయారిటైజ్ ప్రతి ఒక్కరికి ప్రయారిటైజ్. మీకు ఉద్యోగం కావాలనేది ప్రయారిటైజ్, గుడిసె ఉన్నోనికి ఇల్లు కావాలనేది, బట్ రేషన్ బియ్యం లేనివాడికి రేషన్ కార్డు ముఖ్యమే. ఏది ప్రయారిటీ కాదు. అంటే డౌన్ ద లెవెల్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ కావాలో ఆ ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి స్థాయి అది జరగట్లేదు. అది జరిగినప్పుడే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైనా అన్ని ప్రభుత్వాలు అంటే అంతకుముందు 10 ఏళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ కానీ అంతకుముందు టీడీపీ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకేదైనా కావచ్చు. అంటే నేను ఒక్క పార్టీని అంటలేను, అన్ని పార్టీలు చేసేటువంటి. అందుకే రాజీవ్ గాంధీ గారు కూడా కొన్ని విషయాలలో అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఈ కోణంలో ఈ ఒరవడి
అధికార పార్టీలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మారినంతసేపు మనం ఈ చర్చోపచర్చలు జరుగుతాయి తప్ప ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం చర్చోపచర్చలు జరుపుతున్నాం, మనం ఏం చెప్తున్నాం ప్రభుత్వానికి చేయమని అంటున్నాం, వాళ్ళు చేయరు. ఇది కూడా అంతే. ఏ కేబినెట్ మీటింగ్లు పెట్టినా, అత్యవసర భేటీలు పెట్టినా, అర్ధరాత్రి భేటీలు పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనేదే ముఖ్యం. అది జరగదు. జరగనంతసేపు ఏంటి, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ అంటారా పాజిటివ్ అంటారా, ఎలక్షన్స్ ఓటేసే వరకే, గెలిపించే వరకే ప్రజలు వాళ్ళ కీలక భూమిక, గెలిపించిన తర్వాత వీళ్ళు రివర్స్. ఇక వాళ్ళు ఏమి చేయలేరు. 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇక మేము ఏమైనా చేస్తున్నారో పోయి మీ బరాయించండి అంటారు. అందుకే 5 సంవత్సరాల ఒరవేడి కోసం వారింటికి వీళ్ళు వస్తారు. 5 సంవత్సరాల ముందు, 5 రోజులు 10 రోజుల ముందు ఏం చేస్తారు, నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్తాడు. మరి ఎంతమంది నాయకులు ఆ హామీలను వెళ్తున్నారు? ప్రజలు కూడా ప్రశ్నించాలి. ప్రజలు ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఆ నాయకుడు, ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించినంతసేపు వీళ్ళు ఇలాగే పబ్బం గడుపుకుంటారు. ప్రజలు ప్రశ్నిస్తారని అనుకోవడం మన మూర్ఖత్వాన్ని మనం డిసైడ్ అయ్యాం. ఎందుకు చెప్పరా, కారణం ఏంటంటే ఎలక్షన్ టైంలో ఎవరో కూడా ఏదో ఒక మభ్య పెడుతున్నారు ప్రజల్ని. ప్రజలు కూడా వాళ్ళ మంచితనం, అమాయకత్వం డబ్బులు ఎరచూపు లేకపోతే ఇంకోటి తాయిలాలు ఇచ్చో సరే వాళ్ళు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా ఇప్పుడు ఆ రకంగా లేరు, కొంత లేరు, చాలా భవిష్యత్తులో తప్పకుండా అది రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాం, పోలీస్ అధికారులు ఒక దగ్గరికి వెళ్తారు భూమి ల్యాండ్ అక్విజిషన్ కోసం, వాళ్ళు వినేప్పటికీ వింటారు. మళ్ళీ యువతరం వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, మహిళలు కానివ్వండి లేకపోతే వేరే రకంగా ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసి సక్సెస్ అయినటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. మంత్రులు కూడా పారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఈ గ్లోబల్ వార్మ్ ఉంది అంటున్నాం. అది నేచర్ ఎక్కడో ఒక దగ్గర యాక్షన్ రియాక్షన్ జరుగుతుంటుంది. ఇలా ప్రజలు కూడా ఆ సమాయత్తం అవుతున్నారు, ప్రజలు కూడా వివేకవంతులైనరు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళే కావాలని వాళ్ళు ఓపికని పరీక్షించినప్పుడు ప్రజలు కూడా ఏం చేయలేరు కదా, వాళ్ళు ఏదో ఒక రోజు తిరగబడతారు. ఆ తిరగబడడం కోసం మనం వెయిట్ చేయాలి. పశుపతి గారు చెప్పింది అంటే అవును, రాజీవ్ గాంధీ అన్నప్పుడు ₹1 పంపిస్తే 85 పైసలు మధ్యన పోతున్నాయి, 15 పైసలే కిందికి రీచ్ అవుతున్నాయని అన్నాడు ఓపెన్ గా. సో ఈ పరిస్థితి పోవాలని, ప్రజలకు డైరెక్ట్ చేరాలని మోడీ గారు ఫస్ట్ జన్ధన్ యోజన అకౌంట్ అని 50 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేశారు బ్యాంకులో. 0 బ్యాలెన్స్ అకౌంట్, మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, మినిమం బ్యాలెన్స్ లేదు. దాంట్లో 15 లక్షలు వేస్తానన్నారు. జన్ధన్ ఎత్తారు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు అంటాడు చూసుకుంటా. కానీ అది బయట ఉన్న అమౌంట్ అంత ఉంది. ఒకవేళ ఆ అమౌంట్ వస్తే ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు వచ్చే అంత ఉంది అని చెప్పారు తప్ప ఒక్క నిమిషం. సో అకౌంట్ వేయడం ద్వారా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతున్నాయి, కూరగాయలు ఉన్న ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. ₹2 డబ్బు సేఫ్టీ పెరిగింది. పేదలు కూడా ఇంట్లో కూర్చొని బ్యాంకింగ్ చేస్తారు. ఇప్పుడు ₹500 డిమానిటైజేషన్ తీసుకొచ్చి అవి కూడా నోట్లు రద్దు చేద్దామని ప్లాన్ ఉన్నారండి. అది మాకు తెలియదు ఏం చెప్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాత్రూమ్ ఇచ్చారు కోట్లు, 11-12 కోట్లు. గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా లేని వాళ్ళకి ఇచ్చారు 4 కోట్ల ఇల్లు. అదే చెప్తున్నారు. నెక్స్ట్ మీ ప్రశ్న ఏంటి? ఏం లేదు, ఇప్పుడు యాక్చువల్గా బనగానచర్ల కానీ మేడిగడ్డ కానీ వీటి విషయంలో ఇప్పుడు సరే ఆయన మాట్లాడితే కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదు అని 1800 కోట్లే అంటున్నాడు ఆయన. అసలు ఏంటి నిజంగానే దానికి కొంతమంది సార్ రకరకాల ఈక్వేషన్స్, రకరకాల మాటలు వస్తున్నాయి. 1,00,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్ల నుంచి 1800 కోట్లు అంటున్నాడు. సో ఏంటి నిజంగా అంటే ఈ బనకచర్ల కానీ తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో వీళ్ళు నీళ్ల పంపకాల విషయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు ఒకటే కుమ్మక్కయ్యి నీళ్ళని ఆంధ్రాకి తరలించుకుపోతున్నారని చెప్పేసి మాట్లాడారు. మాట్లాడండి ప్లీజ్. ప్రస్తుత ప్రభుత్వము ఇవాళ అధికారంలోకి వచ్చేసి 15 నెలలు అవుతుంది, సుమారుగా 16 నెలలు అవుతుంది. అంటే రఫ్ వీళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేసిన అనుకున్నా కూడా. అయితే ఇవాళ మీరే అంటున్నారు కాళేశ్వరం, మేడిగడ్డ, ఆ టన్నెల్ ఈ టన్నెల్ కట్టేసి 2 ఏళ్ళలో కట్టేసారు, 3 ఏళ్ళలో కట్టేసారు అని అన్నారు కదా. మరి మీరు రైతుల సంక్షేమం కోసం అనుకున్నప్పుడు సమస్య రేపటి రోజున ఇంకా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇంకో ప్రభుత్వంలో కానీ ఏదైనా జరుగుతుంటుంది. అక్కడ అల్టిమేట్గా మనం ఏం చేయాలి, రైతాంగం ఇబ్బంది పడవద్దు, దానికి కావాల్సినటువంటి ప్రికాషనరీ మేనేజ్మెంట్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళు యాక్టివ్ చేసేస్తే అక్కడ 1000 ఎకరాల ఆయకట్టు జరుగుతుంది కదా. అసలు కాన్సెప్ట్ రైతుల కోసం కదా, రైతుల కోసం కదా. దానికి ఇప్పుడు ప్రతి దేశంలో మన నిజ జీవితంలో కూడా సమస్య ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య లేదు. ఇవాళ మీరు 15 నెలలు అయిపోయింది, వాళ్ళ అవసరమో మీ అధికారమో 15 నెలలు సార్, 15 నెలలు అదే అంటున్నా రఫ్ గా. అంటే వీళ్ళు మళ్ళీ
మేము డే 1 నుండే పెట్టుకున్నామా అంటారు. మాకు ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, రికార్డ్ ఎక్కడ ఉందో తెలియదు, ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు. కాబట్టి అంటారు. కాబట్టి నేను చెప్తున్నాను. అట్లా కాబట్టి నేను చెప్తున్నాను 2-3 నెలలు అందుకే చెప్తున్నాను. వాళ్ళ 100 రోజులు అన్నారు కదా, 100 నేను డిస్కౌంట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా రైతాంగం కోసం అని అనుకుంటున్నప్పుడు, రైతుల సంక్షేమం కోసం చూసినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని సమస్యలు చెప్పినా వాళ్ళు వినరు. ఎండ్ ఆఫ్ ద డే అప్పుడు మాకు వాటర్ వచ్చినాయి, ఇప్పుడు వాటర్ రాలేదా అని అంటారు. అదే జరుగుతుంది. ప్రశ్నిస్తారు కదా, దానికి ఎందుకు ప్రికాషనరీ తీసుకోరు? ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ, ఆన్ ప్రయారిటీ బేస్ తీసుకొని వాళ్ళు కాల్ఫర్ చేసేసి టెండర్స్ పెట్టేసి చేయాలి కదా. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టు ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం మొన్న, అంటే 4,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. 200 స్కూల్స్ 4,000 కోట్లు. 4,000 కోట్ల కోసం ఆలోచించడం మంచిదే, ఓకే, అప్రిషియేట్. కానీ ఇది ఎందుకన్నా ప్రయారిటీ కదా. అది ప్రయారిటీని వదిలేసి ఇక్కడ కుడి కన్ను వదిలేసి ఎడమ కన్ను వదిలేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అది రేపు ఈ యాక్సిడెంట్ ఏంటంటే వాళ్ళ స్థానిక సంస్థలలో ఆ యాక్సిడెంట్ జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు డిఏ లేదు, ఓకే, వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి ఎయిడ్ రావట్లేదు. గ్రామ పంచాయతీ గ్రామాలకు అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్ లేదు. ఎవరో అధికారి ఉండడం వేరు, సర్పంచ్ ఉండదు. సర్పంచ్ వ్యవస్థ ఒకేలా నిజంగానే ఈ అధికారిక వ్యవస్థనే నడుస్తుంది అంటే సర్పంచ్ వ్యవస్థని క్లోజ్ చేయొచ్చు కదా, అవసరమే లేదు కదా. వార్డు మెంబర్ల అవసరమే లేదు కదా. అంటే ఇవన్నిటినీ వాళ్ళకు అది స్థానికంగా ప్రధానంగా ఈ విద్య, మనం ఇప్పటి నుంచి ఎన్ని సందర్భాల్లో మనం విద్య గురించి మాట్లాడదాం. అంటే ముఖ్యమంత్రి గారు విద్యా మంత్రిగా ఆయన ఆధీనంలో ఉంది, కానీ నీ డెడికేషన్, నీ టైం స్పెండ్ అనేది జరగదు కదా. ఓకే, ఎఫెక్టివ్ ఎక్కడ జరుగుతుంది? లేదు, ఆయనకు 100 పనులు ఉంటాయి, ఎన్ని చేయాలి, మళ్ళీ ఆయన కింద 18 గంటలు పనిచేస్తున్నారు. డెలిగేట్ ఎందుకు చేసుకుంటలేరు? మీరు చేసేస్తే గుడ్ డీసెంట్రలైజ్ చేయాలి. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు? తాలూకా వ్యవస్థను తీసుకొచ్చి మండల వ్యవస్థ ఏంటి డీసెంట్రలైజ్ చేసి, మీరు ఎప్పుడైతే మీరు 30% అంటే 30% మినిస్ట్రీ వాళ్ళు లేకుండా మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, మీకు ఏదో ఇంటర్నల్గా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అది 1 నెల 2 నెలలు 3 నెలలు చేసుకోవాలి. కానీ 18 నెలల వరకు ఆపు అంటే దిస్ ఇస్ నథింగ్. అంటే వాళ్ళకు నా 5 సంవత్సరాల టర్మ్లా 18 నెలలు అంటే ఆల్మోస్ట్ 25% అయిపోయింది కదా. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇన్కాపబుల్ అయిపోయి అనవసరంగా ప్రాధాన్యం అయిపోయి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు తక్షణంగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి ఏంది, ముందు పోతే నువ్వు వెనక్కి పోతే గొయ్యిలాగుంది పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో వెళ్ళడానికి ముందు ఇది కనుక అయితే మళ్ళీ నిరాశ నిస్పృహల మధ్య మళ్ళీ ఏమవుతుందో అనే స్థానిక సంస్థలకు వెళ్ళకపోవడానికి కారణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత కొంత బలం చేకూరే అవకాశం ఉంటుందని భయంతో చేయట్లేదు. దానితో పాటు మంత్రివర్గ విస్తరణ చేస్తే నిరాశవాదులు రాని వాళ్ళు మళ్ళీ అంటే మళ్ళీ అసమ్మత జ్వరాలు అట్లా రగిలే అవకాశం ఉంది. జెండా ఆచరణే ఉంచుతూ పోవాలి. అన్నింటినీ ఏమి ఆలోచించినా రేపు రాజీవ్ వికాస్ యువ వికాసం ఉంది కదా, కాన్సెప్ట్ ఈస్ గుడ్, వీ విల్ అప్రిషియేట్ గవర్నమెంట్. అంటే ఎక్కడికో ఒక దగ్గరికి ఎక్కడికో చేరవేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, చిన్న వ్యాపార సంస్థలు కావచ్చు, ఏవైనా చేసుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు? ఇవాళ 16 లక్షల సోదరుడు అంటుండు, 16 లక్షల మందికి అప్లికేషన్స్ వచ్చినాయి, 4 లక్షల మందికి ఇస్తా అంటున్నారు. అంటే అందులో ఆ 4 లక్షల మంది కూడా అప్లికేషన్స్ నిజంగా కూడా ఫుల్ఫిల్ చేయరు. చాలా మందికి అవగాహన ఉండదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా పెట్టేసుకుంటారు. ఆ లోకల్లో చోట మోటా లేడు, రారే నువ్వు అప్లై చేయని ఇప్పిస్తా అంటాడు. అందుకని 16 లక్షలు అప్లికేషన్స్ వచ్చినాయి కానీ 4 లక్షలే ఇస్తా అంటుండ్రు అని ప్రభుత్వాన్ని అబాస్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలిజిబిలిటీ కనుక కరెక్ట్ ఉండి ఇవ్వకపోతే అప్పుడు ప్రశ్నించవచ్చు. కానీ మళ్ళీ అందులో కూడా మళ్ళీ బీసీ బంధు ఎస్సీ బంధు లాగానే అవుతుంది. ఈ యువ వికాసంలో మళ్ళీ 1,00,000 రూపాయల వరకే మేము స్కీమ్ పెట్టి వాళ్ళకి మాత్రం ఇస్తాం, 2 లక్షల వాళ్ళకి మళ్ళీ 3 నెలలకు ఇస్తాం, 3 లక్షల వాళ్ళకి మళ్ళీ 6 నెలలకు ఇస్తాం అంటే మాత్రం మళ్ళీ మిస్ఫైర్ అవుతుంది. దళిత బంధు లాగా మిస్ఫైర్ అవుతుంది. పూర్తి స్థాయిలో అందించలేదనేది ఒక అపవాదం. ఇప్పుడు ఇది అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తున్నాను, ఇది 200% దళిత బంధు లాగా మిస్ఫైర్ అవుతుంది. ఇది మీరు ఇవ్వకపోతే కొద్ది రోజులు ఆప్తేనేమో కంప్లీట్ నెగిటివ్ అవుతుంది. ఒక సెక్షన్ కి ఇచ్చేసి ఇంకో సెక్షన్ కి ఇవ్వకపోతే అంతకన్నా సూపర్ ఫైర్ అవుతుంది. మీరు అన్నట్టు ముందు గొయ్యి. అందుకే సో అందుకని ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జూన్ అకాడమిక్ వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, స్కూళ్ళలో
ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో మొన్ననే నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాల్సి ఉండే, అనుకోకుండా నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. Right. మీ ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మేమే ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఏ పాఠశాలల్లో అయితే వాళ్ళకి సరైనటువంటి మౌలిక వసతులు లేకపోతే ఆ స్కూలు ఓపెనింగ్ అంటే రీఓపెనింగ్ అయితే స్కూల్స్, అప్పుడు నల్ల బ్యాడ్జీలతోని ప్రజలు అందరూ వెళ్తారు, విద్యార్థులు వెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు, ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ సమాయత్తం చేస్తాం. అటువంటి ఆ పరిస్థితి రాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మౌలిక వసతులు చూడాలి. విద్య పైన కానివ్వండి, నిరుద్యోగుల వృత్తి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది 100% మీరు ప్రయారిటైజ్ చేసే నిరుద్యోగ వృత్తి కూడా అందించాలి. తప్పకుండా ఇప్పుడు కీలక అంశాలన్నీ కూడా చర్చకు వస్తున్నాయి కాబట్టి చూద్దాం. ఎందుకంటే ఆ నిరుద్యోగ వృత్తి గురించి నేను ఎందుకు అంటున్నానంటే మొన్న వేసినటువంటి ఈ పోలీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ అయిపోయినాక ఆల్రెడీ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు చాలా మంది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే మనకు కొంత సమయం పడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నిరుద్యోగ ఇప్పటికీ 59,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది మరి ప్రభుత్వం. ఏ శాఖల్లో ఇచ్చింది అనేది క్లారిటీ అది కూడా రిలీజ్ చేయాలి. వాళ్ళు క్లెయిమ్ చేయండి 59 నేను అంగీకరిద్దాం కాసేపు, కానీ 20 లక్షల మంది ప్రతిపక్షాలు అంగీకరించారు. నేనేమంటున్నా నా డిమాండ్ అది కాదు. ఇప్పుడు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 59,000 మందికి ఉద్యోగాలు వచ్చారు. మరి ఇంకో 24 లక్షలు ఇంకో 19 లక్షల మంది ఉన్నారు కదా, ఆ 19 లక్షలు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి రేపటి రోజున మళ్ళీ మీరు సంవత్సరానికి నెలకో 2 నెలలకు ఉద్యోగాలు వేయరు, వాళ్ళకి ఫిలప్ కావు. కాబట్టి నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి మీరు తప్పకుండా మీరు కమిట్మెంట్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు కూడా 18 నెలలు మహిళలకు 25,000 అమౌంట్ కూడా అది జరిగే పని. మహిళలకు ఎంతో కొంత వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,500 ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు, వాళ్ళకి కొంత సర్దుమనుతాయి. కానీ నిరుద్యోగులకు అది లేదు. గత ప్రభుత్వాలు కూడా మోసం చేసినాయి కదా, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది కదా. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఆకాంక్షలు, నిరుద్యోగుల నిరసన మీదనే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. ప్రధానమైనటువంటిది ప్రధానంగా నిరుద్యోగుల నిరసన ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కాబట్టి మీరు మళ్ళీ కోరుకొని కష్టం తెచ్చుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.